హాయ్, దిస్ ఈస్ ప్రదీప్. మాది వరంగల్ గౌచర్ల విలేజ్. నేను మా విలేజ్లోనే ఫస్ట్ నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియంలో చదువుకున్నాను. నార్మల్గా మా ఫాదర్ ఫార్మింగ్ చేసేటప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చేది, అది నేను చూసేవాడిని. మా ఫ్యామిలీకి ఏదో సపోర్టివ్గా ఉండాలని నేను జాబ్ కోసం ట్రై చేసేవాడిని. జాబ్ చేయాలని యూట్యూబ్లో నార్మల్ వీడియోస్ ప్లే చేస్తుంటే నెక్స్ట్ వేవ్ యాడ్ చూడడం జరిగింది. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. చాలామంది బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ కూడా ఇందులో జాబ్స్ ప్లేస్ అవ్వడం, ఇటువంటి యాడ్స్ చూసి నేను కూడా అనుకున్నాను ఇందులో జాయిన్ కావాలని. అప్పుడు మా బ్రదర్ దగ్గర నేను సజెషన్ తీసుకున్నాను, బ్రదర్ ఇందులో జాయిన్ కావచ్చు అంటే. అతను జాయిన్ కానగానే నేను వెంటనే జాయిన్ అయ్యాను. నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్, నాకు కోడింగ్ తెలియదు, కానీ జాయిన్ అయిన 1 వీక్లోనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది నేను కోడింగ్ చేయగలనని. నాకు ఇంగ్లీష్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు. ఇందులో నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఇంగ్లీష్ ఫర్ బిగినర్స్ కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా నేను ఇంగ్లీష్ ఎలా అంటే బేస్ నుండి అడ్వాన్స్ లెవెల్ దాకా ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూలో ఎలా డేర్గా మాట్లాడాలి అనేది ఈ కోర్స్ ద్వారా నేను చాలా క్లియర్గా నేర్చుకున్నాను. అబౌట్ యువర్ సెల్ఫ్ అలాంటి క్వశ్చన్స్కి నేను మిర్రర్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఇలా మిర్రర్ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ కన్సిస్టెన్సీగా కోర్స్ కంప్లీట్ చేశాక 3 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. నేను 3 ఇంటర్వ్యూస్లో కూడా తెలిసిన టెక్నాలజీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేక చెప్పకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ రానికి డైలీ ఇంగ్లీష్లో మాట్లాడడం లాంటివి చేసేవాడిని. దీంతో నేను 3 ఇంటర్వ్యూస్ మిస్టేక్స్ని కూడా రికవర్ చేసుకుంటూ వాటికి ప్రిపేర్ అవుతూ 4th ఇంటర్వ్యూకి వెళ్ళాను. 4th ఇంటర్వ్యూలో ఇన్వెక్టర్ అండ్ సొల్యూషన్స్లో ఫైనల్గా ప్లేస్ అయ్యాను. నెక్స్ట్ వేవ్లో ఉన్న కరెంట్ స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఇలాంటి కోర్సులో జాయిన్ అయ్యి స్కిల్స్ డెవలప్ చేసుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే వెంటనే ప్లేస్ అయ్యేలా ఫామ్ చేసుకున్నాను. ఇందులో జాయిన్ అయితే జాబ్స్ వస్తాయా రావు అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎగ్జాక్ట్గా కన్సిస్టెన్సీగా కోర్సును కంప్లీట్ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు 100% జాబ్ వస్తుంది. దానికి రియల్ ఎగ్జాంపుల్ నేనే. మేజర్గా నేను ఫేస్ చేసిన ఇష్యూ నా కమ్యూనికేషన్ స్కిల్స్. నేను తెలుగు బ్యాక్గ్రౌండ్ అయినా ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యి నేర్చుకొని 4th ఇంటర్వ్యూ క్లియర్ చేయడం జరిగింది. ఇలా మీ ముందుండి మీకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ నెక్స్ట్ వేవ్. నెక్స్ట్ వేవ్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మనందరికీ. ప్రజెంట్ అయితే మా ఫాదర్, మా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ నాకు జాబ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.